హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంతకీ ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారు? పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చే కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్. బాబు చికెన్ పాప్కార్నా? అయితే గుడ్లు, బ్రెడ్ క్రమ్స్, ఓట్స్ లాంటి ఇంగ్రీడియంట్స్ చాలానే కావాలి అని ఆలోచిస్తున్నారా? అంత థింకింగ్ అవసరమే లేదండో. ఇవన్నీ అస్సలు లేకుండా అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కేఎఫ్సీని మించిన రుచితో చికెన్ పాప్కార్న్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ముందుగా నేనైతే ఇక్కడ 300 గ్రాముల వరకు చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ అనమాట. సో ఇలా చికెన్ని ఈ వీడియోలో చూపించినట్లుగా సన్నగా పొడుగ్గానైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్ని 2 నుంచి 3 సార్లు చక్కగా నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా కడగని చికెన్ని డైరెక్ట్గా మనం షాప్ నుంచి తేగానే వండడానికి ప్రిపేర్ చేయకూడదనమాట. సో చికెన్లో చిన్న చిన్న బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో వాటి వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అందువల్ల చికెన్ని బాగా వాష్ చేసుకొని వంట చేయడానికి ప్రిపేర్ చేయాలి. సో ఇలా చికెన్ని 2-3 సార్లు చక్కగా నీళ్ళతో వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 3 ఇంచుల అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొన్ని వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. సో కారంని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఇది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, ఇది మీకు ఆప్షనల్ అనమాట. ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత 1 కప్పు పెరుగుని వేసుకొని చక్కగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర టైం ఎక్కువగా ఉంది అని అనుకుంటే 2 గంటల దాకా బయట అయినా కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు మాకు క్విక్గా రెసిపీ చేసుకోవాలి అని అనుకుంటే రిఫ్రిజిరేటర్లో 30 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్న తర్వాత చికెన్ని చూపిస్తున్నాను. చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులోకి 250 గ్రాముల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత వీటన్నింటిని కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ పిండిలో 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసానండి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. అండ్ అలాగే బేకింగ్ పౌడర్ అనేది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకున్నట్లయితే దానికి బదులుగా వంట సోడాని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి చాలా చల్లగా ఉండే కూలింగ్ వాటర్ని అయితే వేసుకోవాలి. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ కనుక ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పిండిలో బాగా కలుపుతూ పిండి మొత్తం కూడా చికెన్కి బాగా పట్టేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా పిండి మొత్తాన్ని కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కూలింగ్ వాటర్లో ఒకసారి డిప్ చేసి తిరిగి మళ్ళీ పిండి కోటింగ్ని ఇలా చికెన్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో ఇలా చేయడం వలన మనకు కేఎఫ్సీ చికెన్ లాగా పిండి బాగా చికెన్కి పట్టేస్తుంది అనమాట. ఇలా ఒకేసారి 1 లేదా 2, 3 ఒకేసారి చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక పీస్తో మాత్రమే ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. సో తర్వాత ఇలా చూడండి. ఒకవేళ మీకు నీళ్ళలో డిప్ చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా జల్లి గరిటె ఉంటుంది కదా, సో దాని సహాయంతోనైనా కూడా ఇలా వాటర్లో బాగా డిప్ చేసి ఈ విధంగా బాగా పిండి మొత్తం కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేంత విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్, గుడ్లు, ఓట్స్ లాంటివి అస్సలు వాడడం లేదండి. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయన్నమాట. సో అలా కాకుండా ఇలా మైదా పిండితో ట్రై చేయండి. అస్సలు ఆయిల్ పీల్చవు. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, మంచి టేస్ట్తో కూడా ఉంటాయి. అచ్చం మనకు కేఎఫ్సీ స్టైల్కి మించిన రుచి వచ్చేస్తుంది. సో ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు. ఎక్కడి నుంచి తెప్పించావో, కేఎఫ్సీ నుంచా అని అడగడం కన్ఫామ్ అనమాట. సో ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. సో మనం డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీగా కుదురుతుందనమాట. సో చూడండి ఏ విధంగా అయితే మనం పిండి కోటింగ్ ఇచ్చామో చికెన్ ముక్కలకి చక్కగా కనిపిస్తుంది కదా ఈ వీడియోలో క్లియర్గా.
సో ఇలా చికెన్ ముక్కలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైయింగ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని చక్కగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఒక్కసారి మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్న తర్వాత మాత్రమే చికెన్ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. సో మనకు చికెన్ ముక్కలు ప్యాన్లో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలండి. సో మనకు ఇలా రెండు వైపులా చక్కగా చికెన్ని బాగా వేపుకోవాలంటే కలుపుకోవడానికి ఈజీగా ఉండాలన్నమాట. సో నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేస్తే KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ. ఈ రెసిపీ కోసం కాంబినేషన్గా టొమాటో సాస్ లేదంటే మయోనైస్ అయినా కూడా సర్వ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ రెసిపీ ఇంకా టేస్టీగా ఉండాలంటే గ్రీన్ పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ వీడియో లెంతీగా వచ్చేస్తుంది, అలాగే నాకు టైం లేదని చెప్పేసి పుదీనా చట్నీని అయితే చేయలేదు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా గ్రీన్ చట్నీని అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చికెన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అలాగే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.